హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో కంది పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉండే కూరగాయలు అయిపోయినప్పుడు, ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా కర్రీ చేయాలి అనుకున్నప్పుడు ఇలా కందిపప్పుతో కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. ఒకసారి చేసుకుని చూడండి, మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని 1/3 కప్ కందిపప్పును వేసుకోవాలి. దీనిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకుని దీనిని బాగా చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. వీటిని కూడా దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు ఇలా వేగిపోయాక దీనిలో 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒకసారి లైట్గా వేయించుకుని ఒక పెద్ద సైజు టొమాటోను ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా మగ్గించుకోండి. వెజ్జెస్ అని ఇలా వేగిపోయాక దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న కందిపప్పును వాటర్తో సహా యాడ్ చేసుకోండి. దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కందిపప్పు మరీ మెత్తగా ఉడకకూడదు, అలా అని మరీ పచ్చిగా ఉండకూడదు. లైట్గా సాఫ్ట్గా కుక్ చేసుకోండి. ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత కర్రీ చూడండి బాగా ఎగిరిపోయింది, ఇలా దగ్గరికి అయింది కదా. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, పుల్లగా కారంగా కందిపప్పు పులుసు రెడీ. చాలా ఈజీ రెసిపీ. వెజిటేబుల్స్ లేనప్పుడు, కూరగాయలతో కర్రీ బోర్ అనిపించినప్పుడు ఇలా పప్పుతో కర్రీ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చేస్తుంది. టేస్ట్ అయితే సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.